హలో గైస్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనం గత వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించిన ఎన్సీఈఆర్టీ బుక్ థర్డ్ క్లాస్లో ఉన్న పూర్తి బుక్లో ఉన్న 6 లెసన్ల యొక్క ప్రతి లెసన్ వెనుక ఉండే గ్రామర్ పార్ట్, ఇంగ్లీష్ గ్రామర్ ఎక్సర్సైజెస్ని అన్నీ ఒకటే వీడియోలో 10 నిమిషాలలోనే చూసేసాం. సో ఇప్పుడు అందులో భాగంగా నెక్స్ట్ 4th క్లాస్లో ఉన్న లెసన్స్, అందులో ఉన్న గ్రామర్ అంతా ఒకటి దగ్గరనే మనం తీసుకొచ్చాం. సో అవన్నిటిని మనం ఇక్కడ చూపెట్టబోతున్నాము. సో టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ 30 మార్కులుగా ఉండబోతుందండి. ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ అనేది 30 మార్క్స్, కంటెంట్ అండ్ మెథడాలజీ. సో కంటెంట్ నుండి 24 మార్కులు వస్తాయి మనకి టెట్కి. పేపర్ 1 అయినా కానీ పేపర్ 2 ఉన్న వాళ్ళకైనా సేమ్ సిలబస్ కాబట్టి పేపర్ 1 అండ్ 2 వాళ్ళు ఇద్దరికి కూడా ఇది ఉపయోగమే. సో థర్డ్ క్లాస్ ఇంతవరకు చూసిన వాళ్ళ చూడనటువంటి వాళ్ళైతే చూడండి. 4th క్లాస్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. 4th క్లాస్ మొత్తం 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మొత్తం 8 లెసన్లు ఉన్నాయండి. ఆ 8 లెసన్లలో చివరకు ప్రతి లెసన్ వెనుక మనకి ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, గ్రామర్, అవన్నీ బిట్స్ని మనం ఒకే దగ్గర తీసుకొచ్చాం. వీటిలో నుండే మనకు క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఈ మోడల్లోనే క్వశ్చన్స్ అడుగుతాడు టెట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే టీచర్ ఉద్యోగం పొందేయాలి అనుకునే వాళ్ళు, టెట్ డిఎస్సికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ టెట్ డిఎస్సికి సంబంధించిన కంటెంట్ మాత్రమే వేస్తూ ఉంటాం ఈ ఛానల్లో. ప్రతిరోజు న్యూస్ పేపర్ సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, అలాగే ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, టెస్ట్ పేపర్స్ కానివ్వండి, గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి, అన్నీ మనం ఇక్కడ మాక్ టెస్ట్స్ పెడుతుంటాం. కాబట్టి అందరికీ మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. ఇక వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, లెట్స్ స్టార్ట్. సో 4th క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి, ఫస్ట్ లెసన్లో ఏముందో ఒక్కసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ లెసన్ మనకి 4th క్లాస్లో ఇక్కడ మనకి పిక్అవుట్ ద నేమింగ్ వర్డ్స్, నౌన్స్. అక్కడ మనకి నౌన్స్ ఫౌండ్ చేయమని ఇచ్చాడు. ఇది జంగల్, అలాగే ట్రైబ్స్, ఫారెస్ట్, క్లే, ఎరా. సో అక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, అది టెక్స్ట్ బుక్లో ఉన్నది. ఇటువంటిది మనకైతే అడగడు. కాకపోతే మీకు నౌన్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి అనేది గ్రామర్ మాత్రం తెలియాలి. అట్లాంటి వీడియోస్ కూడా మనం ఈ ఛానల్లో పెట్టబోతున్నామండి. సో రిప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్, సెకండ్ బిట్ చూడండి, విత్ సూటబుల్ ప్రొనౌన్స్ అండి. పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్ డాష్ లైక్స్ టు హెల్ప్ అదర్స్. పుష్పకి ప్రనౌన్ ఏంటంటే మరి ఇక్కడ షీ వస్తుంది. పుష్ప ఈజ్ ఎ గుడ్ గర్ల్, షీ లైక్స్ టు హెల్ప్ అదర్స్. బాబు ఈజ్ గోయింగ్ టు స్కూల్, హీ లైక్స్, హీ, బాబు అనేది అబ్బాయి కాబట్టి ప్రనౌన్ ఏమొస్తుంది, సో హీ వస్తుంది. అలాగే సుభద్ర అండ్ రాణి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. వర్ రీడింగ్ ఏ స్టోరీ బుక్ డాష్ ఎంజాయ్ రీడింగ్ బుక్స్, దే ఎంజాయ్ రీడింగ్ బుక్స్. ఆ తర్వాత జ్యోతి సేస్ డాష్ యామ్ ఏ స్టూడెంట్, జ్యోతి సేస్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్, ఐ అనేది ఆన్సర్. సో ప్రతి క్వశ్చన్ బిట్కి మీకు ఆన్సర్స్ కూడా ఇక్కడ కింద ఇచ్చానండి, మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, యాడ్ వార్ ఆర్ లేదా ఈఆర్ని యాడ్ చేసి వర్డ్ని మీనింగ్ఫుల్ వర్డ్గా తయారు చేయండి అని ఒక బిట్ ఉంది మనకి. సో మరి ఇక్కడ ఫిల్ ద బ్లాంక్స్ ఇచ్చాడు, మనం ఆల్రెడీ దాన్ని ఫిల్అప్ చేసాము. ఎంపరర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, వింటర్ కానివ్వండి, ఫార్మర్ కానివ్వండి, రూలర్ కానివ్వండి, స్ట్రింగ్, అలాగే స్పైడర్ కానివ్వండి, ఇవన్నీ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవి. ఆ తర్వాత నెక్స్ట్ బిట్ చూసుకున్నట్టయితే సెకండ్ లెసన్ అండి. దీంతో మనకు 4th క్లాస్లో ఫస్ట్ లెసన్ వెనుక ఉన్న బిట్స్ అయిపోయినాయి. సెకండ్ లెసన్లో చూసుకున్నట్టయితే ఆపోజిట్ వర్డ్స్ అండి. మనకు థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఆపోజిట్స్ అడిగాడు. సో ఇందులో కూడా ఆపోజిట్ వర్డ్స్ అండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? సో మరి సోర్కి కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ ఏంటండి? సోర్ అంటే మనకి సాల్టీయా, స్వీటా, బిట్టరా? స్వీట్ వస్తుంది. ఫాల్స్, రఘు నర్రేటెడ్ ఏ ఫాల్స్ స్టోరీస్. ఫాల్స్కి కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది? రైట్ అంటే ట్రూ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ ట్రూ. సో అగ్లీకి 3 ఇచ్చాడు. ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? టైడీయా, క్లీనా, బ్యూటిఫుల్. అగ్లీ అంటే బ్యూటిఫుల్ అండి ఆపోజిట్ వర్డ్. అలాగే ఫూలిష్కి ఆపోజిట్ వర్డ్ క్లెవర్. అలాగే రజనీ ఈజ్ ఆల్వేస్ స్లోకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఫాస్ట్. స్పీడ్ అనేది కూడా ఫాస్ట్కే సూచిస్తుంది, కానీ స్పీడ్ అనేది ఎంత మేరకు వెళ్తుంది అనేది చూపిస్తుంది. కాబట్టి కంపల్సరీ స్లోకి ఆపోజిట్ వర్డ్ అంటే ఫాస్టే వస్తుందండి. సో అది. సో మరి నెక్స్ట్ చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ అప్రోప్రియేట్ అడ్జెక్టివ్స్ని యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు చూడండి అండి, ఇది లెసన్లో నుండే ఇచ్చాడు ఇది కూడా మనకు. కాకపోతే ఇందులో మనకు దాని యొక్క భావం అంటే అది ఏ జాతికి చెందింది, ఏ కోణానికి చెందింది అనేది ఇక్కడ ఇచ్చాడు. చిల్డ్రన్ వర్ వెరీ హంగ్రీ. నెంబర్, ఎన్ని చిల్డ్రన్, ఎంతమంది? ఇక్కడ 7 అన్న కావచ్చు, 5 అన్న కావచ్చు. అక్కడ యాజ్ పర్ పారాగ్రాఫ్, యాజ్ పర్ టెక్స్ట్ బుక్ మనకు అట్లా ఇచ్చాడు. కానీ మనకు ఒకవేళ వేరే ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కూడా నెంబర్ అంటే ఏదో ఒక నెంబర్ మనం ఫిల్ చేయాలి బ్లాంక్ని. అదే షీ లైక్స్ డాష్ కలర్ అట, రెడ్డా, ఎల్లోవా, ఏదైనా పెట్టుకోవచ్చు.
కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్ అక్కడ టెక్స్ట్ బుక్లో కాబట్టి మనం ఆ విధంగా ఫిలప్ చేసాం. రెడ్. నెక్స్ట్ దేర్ ఈజ్ ఎ డాష్ టేబుల్ ఎట్ ద కార్నర్. టేబుల్కి సంబంధించి ఇది ఒక మెటీరియల్కి బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు, హింట్ ఇచ్చాడు. దానిలో ఉండే ఆన్సర్ దేనికి సంబంధించింది అని. మెటీరియల్ అంటే వుడెన్ అనేది మెటీరియల్ కాబట్టి మెటీరియల్ వుడెన్ అనే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ సైజ్కి సంబంధించి ద ట్రై ఈజ్ టూ హై అంటే ఇక్కడ మనకి సైజ్కి సంబంధించిన టాల్ కూడా రావచ్చు, టూ టాల్ కూడా రావచ్చు, టూ షార్ట్ కూడా రావచ్చు. కానీ మనకి అక్కడ ఉన్న టెక్స్ట్ బుక్ ప్రకారంగా మనం ఆన్సర్స్ రాసామండి. సో ఇది టెక్స్ట్ బుక్లోని వెనుక బ్యాక్ సైడ్ ఉన్న ఆన్సర్స్ ఇవి, క్వశ్చన్స్కి ఎక్సర్సైజెస్ అండ్ వాటి ఆన్సర్స్ ఇవి. ఇట్ వాజ్ వింటర్, హరీ బాట్ ఏ డాష్ స్వెటర్. ఇక్కడ మరి ఆన్సర్ దేనికి సంబంధించి ఫీల్ అండ్ టచ్. వార్మ్ అనేది ఫీల్, మనం వార్మ్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది కదా, వార్మ్ కాబట్టి ఫీల్. టచ్ అనేది సాఫ్ట్ కిందకి వస్తుంది. సీత గాట్ డాష్ మార్క్స్, క్వాలిటీ. ఎన్ని మార్క్స్ అనేది క్వాలిటీ, గుడ్ మార్క్స్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి క్వాలిటీ అడుగుతున్నాం కాబట్టి అక్కడ ఆన్సర్ అనేది గుడ్ అని వస్తుంది మనకు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అండి ఇక్కడ థర్డ్ లెసన్, సెకండ్ లెసన్ అయిపోయింది ఇంతటితో. థర్డ్ లెసన్ చూడండి. ఇక్కడ మనకు థర్డ్ లెసన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ అమ్మా సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్ పిక్చర్ని చూసి ఆన్సర్ చేయడం అండి. సో ఇది టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 37లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి బిట్లో ఆ టెక్స్ట్ బుక్లో ఏ పేజ్ ఉంది అది కూడా ఇచ్చాడు మనకి కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చు. సో ఇది చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఆ బిట్ నేను వదిలేస్తున్నాను ఎందుకంటే అది టెక్స్ట్ బుక్లో రిలేటెడ్ బిట్. పిక్చర్ ఉంటేనే కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో మనకి ఈ విధంగా పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ రాయండి అనే బిట్ కూడా మనకు కంపల్సరీ రాబోతుందని లాస్ట్ టెట్లో పేపర్ 1 వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకి అడిగాడండి. పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద ఆ పారాగ్రాఫ్లో నుండి వచ్చిన ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 5 మార్క్స్ మనకు వస్తాయి. సో పారాగ్రాఫ్ చదివి ఆన్సరింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ చూడండి, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ద పిల్లో ఈజ్ డాష్ ద సోఫా. అంటే ఆన్ ద సోఫా అని. సో అంటే ఇక్కడ ప్రిపోజిషన్ ఆన్ అనేసి. నెక్స్ట్ ద బాల్ ఈజ్ డాష్ ద టేబుల్. అండరా, ఆనా, బిసైడ్. ఆన్ ద టేబుల్. ద క్యాట్ ఈజ్ డాష్ ఇన్ ద టేబుల్. బిసైడ్. సో ఇక్కడ ఇన్ అనేది నాకు తెలిసి స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాడండి. ద క్యాట్ ఈజ్ beside the table. The boy is dash the sofa, behind the sofa. The carpet is dash the floor. ఆనా, అండరా, బిహైండా. ఆన్ ద ఫ్లోర్. కార్పెట్ అనేది ఫ్లోర్ మీదనే ఉంటుంది కదా అండి, లోపట కానీ పక్కకైతే ఉండదు కదా ఫ్లోర్ అంటే దాని మీద. నెక్స్ట్ ద ల్యాంప్ ఈజ్ డాష్ ద టేబుల్. ఆన్ ద టేబుల్. ద ఫ్లవర్స్ ఆర్ డాష్ ద వాస్. ద ఫ్లవర్స్ అనేది ఇన్ ద వాస్. నెక్స్ట్ ద టేబుల్ ఈజ్ డాష్ ద చైర్ అండ్ ద సోఫా. చైర్ అండ్ ద సోఫా మధ్యలో ఉంటుంది అంటే బిట్వీన్. ద టేబుల్ ఈజ్ బిట్వీన్ ద చైర్ అండ్ సోఫా. ఇది మనకు వచ్చేసి ఆ నెక్స్ట్ బిట్ అండి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూసుకున్నట్టయితే చూస్ ద కరెక్ట్ రైమింగ్ వర్డ్ అండి. ఇక్కడ దీనిలో ఇచ్చిన దానిలో రైమింగ్ వర్డ్. ద డాష్ హ్యాజ్ ఎ షార్ట్ టేల్. ఇక్కడ చూడండి హెయిర్. ద హెయిర్ హ్యాజ్ ఎ షార్ట్ టేల్. హెయిర్ ఇక్కడ స్పెల్లింగ్స్ తెలియకపోయినా మనం పప్పులో కాలేసినట్టే అండి. ఇంగ్లీష్ అంటే ఇలానే చమత్కారంగా గమ్మత్తుగా ఉంటుంది. చిన్న అక్షరం వల్ల మీనింగ్ వర్డ్ మారిపోతుంది. ఒక్క వర్డ్ కారణంగా సెంటెన్స్లో ఉన్న మీనింగే మారిపోతుంది. అలా ఉంటుంది. ఐ డోంట్ డాష్ టు రైడ్ ఏ బైసికల్. ఐ డోంట్ నో, తెలియదు. KNOW నో పెట్టాలి. NO పెడితే మళ్ళీ అది SR నో అవుతుంది. కాబట్టి దేర్ ఆర్ డాష్ మ్యాంగోస్. TWO 2 మ్యాంగోస్. చూసారా ఇక్కడ సేమ్ సౌండ్స్ వస్తుంటుంది కాకపోతే మీనింగ్ వేరు. TWO 2కి కూడా సేమ్ సౌండ్, TO 2కి కూడా సేమ్ సౌండ్. అదే విధంగా రైమింగ్ వర్డ్స్ కదా అండి. సి ఇక్కడ చూడండి, హరీ వెంట్ టు సీ ద సీ అంటే సముద్రం చూడాలని వెళ్ళాడు. కానీ ఇక్కడ SEEC అంటే చూడటం. హీ డాష్ ద స్టోరీ బుక్. హీ రెడ్ అనేది కలర్ని సూచిస్తుంది. ఇక RED రీడ్ అంటారు యాక్చువల్గా. రెడ్. హీ రీడ్ ద స్టోరీ బుక్స్. ద గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్ డాష్ స్టీల్. STEEL ఇదే కరెక్ట్ ఆన్సర్. STEAL అంటే మళ్ళీ మనం తప్పు చేసినట్టే అండి, అది దొంగలించడం అవుతుంది. STEAL అంటే చిన్న అక్షరంతో మీనింగే మారిపోతుందండి. ఇంగ్లీష్ అంటే అలానే ఉంటుంది. ద స్క్విరల్స్ డాష్ ఈజ్ బషీ. సో ఇక్కడ టేలా. సో ఇక్కడ TAIL టేల్. మళ్ళీ ఇక్కడ TAL టేల్ అంటే మళ్ళీ అదొక స్టోరీ అయిపోతుంది. సో ఆన్సర్ ఇస్ టేల్. దాని ఆన్సర్స్ కూడా ఉన్నాయి. దీనితో మనకు థర్డ్ లెసన్ అయిపోయిందండి. ఫోర్త్ లెసన్లోకి అడుగు పెడదాం. ప్రతి లెసన్కిలో బ్యాక్ సైడ్ ఉన్న ఎక్సర్సైజెస్ మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ అన్నీ ఒకటే దగ్గర చూస్తున్నాం, ఒకటే వీడియోలో.
ఐ డాష్ అన్ యాపిల్ ఎవ్రీ డే. ఐ ఈట్ అన్ యాపిల్ ఎవ్రీ డే. ఈట్ అనేది ఇక్కడ ఈట్స్ కాదు, ఏట్ కూడా కాదు. ఏట్ అనేది మనకు పాస్ట్ టెన్స్, అంటే సో మనకు ఈ భూతకాలం అంటారు కదా, దానికి సంబంధించింది ఏట్ వర్డ్ వస్తుంది. లెట్స్ డాష్ ఫర్ సమ్ ఐస్ క్రీమ్. లెట్స్ ఆస్క్ అడుగుదాము. వి డాష్ అవర్ పిక్చర్ ఎట్ గోల్కొండ ఫోర్ట్. వి క్లిక్డ్ అవర్ పిక్చర్ ఎట్ గోల్కొండ ఫోర్ట్. క్లిక్స్ అనేది అది ఈ కరెక్ట్ సెంటెన్స్ని బట్టి మనం రాయాలండి, ఏది పడితే అది రాసే సెట్ కాదు. త్రిష డాష్ లెటర్ టు హర్ కజిన్. త్రిష రైట్స్ లెటర్ టు హర్ కజిన్. వ్రోట్ లెటర్ టు హర్ కజిన్ అన్నా కూడా పర్లేదు, కాకపోతే ఆన్సర్ యాక్చువల్గా ఎక్కువ శాతం అయితే రైట్స్ వస్తుంది. రెండు అనిపించి నేను రెండు పెట్టాను, రైట్స్ వస్తుందో ఏదో మరి. వి డాష్ టు ద ప్లే గ్రౌండ్ ఆఫ్టర్ స్కూల్. వి వాక్ టు ద ప్లే గ్రౌండ్ ఆఫ్టర్ స్కూల్. వి వాక్స్ కాదు, వాక్డ్ కూడా కాదు. వి వాక్ టు ద ప్లే గ్రౌండ్ ఆఫ్టర్ స్కూల్. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే దట్ సింగర్ డాష్ ఏ సాడ్ సాంగ్. ద సింగర్ సింగ్స్. ద సింగర్ సింగ్ ఏ సాడ్ సాంగ్. సింగ్ అంటే ఇక్కడ మనకి శాంగ్ అంటారు, అదే సింగర్ శాంగ్ ఏ అంటే పాస్ట్లో జరిగింది. శాంగ్ అంటే పాడాడు, ఒక సాడ్ సాంగ్ని సింగర్ పాడాడంట. ఇది దీనికి సంబంధించిన 4th లెసన్కి సంబంధించి. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడండి, చూడండి. హెయిర్ అంటే కోంబింగ్, అలాగే టీత్ అంటే మనకు వచ్చేసి ఏమొస్తుంది, టీత్ బ్రషింగ్ కదా. పెన్ అంటే ఏంటంటే రైటింగ్ కదా. ఆ తర్వాత మనకు జ్యూస్ అనేది ఏంటి, డ్రింకింగ్ కదా. ఈ విధంగా ఇది మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. మాప్ అంటే మాపింగ్ అనేసి. దీంతో మనకు 4th లెసన్ అయిపోయిందండి. 4th క్లాస్లో 4th లెసన్ అయిపోయింది, దాని వెనుక ఉన్న గ్రామర్. ఇక 5th లెసన్ బ్యాక్ సైడ్ ఉన్న బ్లాంక్స్ చూసుకున్నట్టయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ వర్డ్స్. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ ఏ డిజర్ట్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డిజర్ట్లో అందరు కలిసి ట్రావెల్ చేస్తే దాన్ని ఏమంటారు? సో దాన్ని ఏమంటారండి, క్యారావాన్ అంటారు. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన సెంటెన్సెస్. ఇవి చూసే కరెక్ట్ ఆన్సర్స్ మోడల్లో కూడా మనకి టెట్లో ఇవ్వచ్చు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డిజర్ట్లో ట్రావెల్ చేస్తే దాన్ని ఏమంటారు, క్యారావాన్ అంటే. జస్ట్ గుర్తుపెట్టుకోవడమే అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ద పీస్ ఆఫ్ క్లాత్ వార్మ్ ఓవర్ ద ఫేస్ ద ప్రొటెక్షన్ వెల్. నెక్స్ట్ ద పర్సన్ హూ రబ్స్ అదర్స్ ఆర్ కమిటీస్ వాయిలెన్స్ ఎట్ సీ ఆర్ ఇన్ ఎ డిజర్ట్. అంటే కమిటీకి సంబంధించిన వాయిలెన్స్ అంటే ఐ మీన్ ఇప్పుడు అక్కడ డిజర్ట్స్లో ఆ విధంగా చేసే వాళ్ళని పైరేట్స్ అంటారు, అలాంటి వాళ్ళని పైరేట్స్ అంటారు. అండ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఫైండింగ్ డైరెక్షన్స్ ఫైండ్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ ఏంటి, ఇక్కడ ఉన్న వర్డ్స్లో నుండి చూస్ చేసి రాయమంటున్నాడు మనకు, కంపాస్. సో ఇది నెక్స్ట్ ఇక 5th లెసన్లో ఇది ఒకటే ఇచ్చాడండి. ఇంకొక 3 లెసన్స్ మనకు ఉన్నాయి, 6, 7, 8 చూద్దాం ఇక వితౌట్ వేస్టింగ్ టైం. 6th లెసన్ ఇది చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది ఇది కూడా మనకు లెసన్లో నుండి ఇచ్చాడు. అక్కడ ఉన్న ఒక పారాగ్రాఫ్ లేదా పోయం అక్కడ లెసన్లో నుండి ఇచ్చాడు. ఇదే చిన్న వాంటెడ్ టు గివ్ ద థింకింగ్ బెల్స్ టు హిట్ టు హిజ్ పెట్ డాగ్. మరి ఇక్కడ చిన్న ఏం చేయబోతున్నాడు ఏంటనేది అక్కడ లెసన్కి సంబంధించింది కాబట్టి దీన్ని నేను ల్యాక్ చేయట్లేదు. మీకు ఆన్సర్స్ కావాలంటే జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎక్కువగా మనకు టెట్లో అడిగే ఆస్కారం అయితే లేదండి. ఎందుకంటే అది ఒకవేళ అడిగితే పారాగ్రాఫ్ ఇవ్వాలి, బట్ మనకి ఇక్కడ పారాగ్రాఫ్ లేదు అది, కాబట్టి డైరెక్ట్ నేను స్కిప్ చేస్తున్నాను. అది ప్లూరల్ ఫామ్స్ అండి, సింగులర్ ప్లూరల్, ఏకవచనం బహువచనం. సో మరి మార్కెట్స్, షాప్స్ ఇది తెలుసు కదా మీకు. సో ఇవి కూడా ఇచ్చాడు. 4th క్లాస్ పిల్లలు కదా అండి, చిన్నపిల్లలకి ఇలా ఉంటుంది. సో మనకి ఇంత చిన్నగా అడగకపోయినా కొన్ని కాంప్లికేటెడ్గా ఉన్న చూజ్ ద కరెక్ట్ ఆన్సర్స్ కానివ్వండి, అది మనకి అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్ అవి అడుగుతాడండి చాలా బాగా. సో అవి చూద్దాం మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొకటి, రామా టుక్ అవుట్ హిస్ బుక్. రామా టుక్ హౌస్ ఇట్ బుక్. రామా డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. మరి ఇక్కడ కంజంక్షన్ ఏం యూజ్ చేయాలి, రామా టుక్ హౌస్ హిస్ బుక్ బట్ హీ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. ఆ తర్వాత ఏంటండి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ Vanilla likes singing, Vanilla likes dancing. Vanilla likes singing and Vanilla likes dancing. Because ఇది లేదు. Raju ran fast in the race. Raju lost the race. Ran fast in the race, but Raju lost the race. I will go to the temple first. I will then go to my grandpa house. And వస్తుందండి మధ్యలో ఇక్కడ I will go to the temple first and I will then go to my grandpa. అలాగే ప్రసన్న took out her water bottle. ప్రసన్న did not drink water from it. ప్రసన్న took out the water bottle బట్ అనేస్తుంది ఆన్సర్ ఇక్కడ మనకి. ఆ తర్వాత యాడ్ ఇంగ్ యాడ్ చేయాలండి. ఇంగ్ ఫామ్స్ ఇలాగ రన్నింగ్, సిట్టింగ్, షాపింగ్, ఈ విధంగా మనం ఇంగ్ ఫామ్స్ యాడ్ చేయడం. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 82లో ఇది ఉందండి మనకు 4th క్లాస్కి సంబంధించిన. ఇది 6th లెసన్లో ఉంది ఇది మనకి. ఆ తర్వాత నెక్స్ట్ 2 లెసన్స్ మనకి మిగిలి ఉన్నాయండి, ఇంకా ఒక బిట్ ఉంది ఇందులో.
చూడండి దీంతో మనకి అయిపోతుంది. 7th లెసన్ చూడండి. ఇక 7th లెసన్ చూసుకున్నట్టయితే చూస్ ద కరెక్ట్ అడ్వర్బ్. ఇగో ఇట్లాంటివి కూడా అడుగుతాడండి ఎగ్జామ్లో, టెట్లో. సో మరి చూడండి అడ్వర్బ్ చూస్ చేయాలట. మై ఫ్రెండ్స్ డాష్ కేమ్ టు విజిట్ మీ. మై ఫ్రెండ్స్ అడ్వర్బ్ రేర్లీ, ఓకేనా. సో మరికి బోర్డ్ రాజ్ డాష్ ran and pulled up a table. Quickly ran and pulled up a table. క్విక్లీయా క్విక్కియా అంటే ఆన్సర్ క్విక్లీ వస్తుంది. రాజు ర్యాన్ వెరీ ఫాస్ట్లీ వెరీ ఫాస్ట్ ఏమొస్తుందండి ఫాస్ట్. రాజు ర్యాన్ వెరీ ఫాస్ట్. హీ స్పోక్ టు హర్ కైండ్నెస్ కైండ్. హీ స్పోక్ టు హర్ కైండ్లీ అంది ఆన్సర్ అండి. కమ్ డాష్ ద బెల్ ఈజ్ రింగింగ్. కమ్ సూన్ ద బెల్ ఈజ్ రింగింగ్. కమ్ సూన్లీ అనేది రాంగ్ అండి. కమ్ వెరీ సూన్ అనేది కూడా రాంగ్ అండి. ఈ విధంగా 6th లెసన్ అనేది ఉండబోతుంది. 7th లెసన్ అండి ఇది. 4th క్లాస్లో 7th లెసన్ బ్యాక్ సైడ్ ఉన్న ఇంకా లాస్ట్ లెసన్ ఒకటి మిగిలి ఉందండి మనకు. చూడండి చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ద డాక్టర్ వాస్ కాల్డ్ టు సీ అక్బర్. ఇది కూడా మనకు లెసన్కి సంబంధించిందండి కాబట్టి దీన్ని కూడా నేను స్కిప్ చేస్తున్నాను. మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎందుకంటే ఇది పారాగ్రాఫ్ ఇస్తేనే కానీ రాయగలం. ఇక లాస్ట్ బిట్ అండి ఈ 4th క్లాస్లో ఉన్న 8th లెసన్లో లాస్ట్ బిట్ అండి ఇది. ఇలాంటి క్వశ్చన్ లాస్ట్ టైం టెట్లో కూడా అడిగాడండి, ఆన్లైన్ టెట్లో కూడా అడిగాడు. మొత్తం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేసి పైన వర్డ్స్ ఇచ్చాడు. ఆ వర్డ్స్లో నుండి మనం చూస్ చేయమని ఇచ్చాడు. కొన్ని చోట్ల ఇక్కడ చూడండి, ఇక్కడ గణేష్ ప్యాక్డ్ హిజ్ లగేజ్ అండ్ వెంట్ టు ద రైల్వే స్టేషన్ బై ద టైమ్ హీ రీచ్ అని ఇచ్చాడు. కానీ అక్కడ రీచ్ అనేది రాదు. బ్రాకెట్లో వర్డ్కి మనము హింట్గా మారి బ్రాకెట్లో వర్డ్ని హింట్గా యూజ్ చేసుకొని ఆ ప్రాపర్ దాని యొక్క వర్డ్ ఫార్మేషన్ని మనం ఇక్కడ రాయాలి. రైల్వే స్టేషన్ బై ద టైమ్ హీ రీచ్ అంటే రీచ్డ్ కరెక్ట్, రీచ్డ్ ద స్టేషన్. మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫ్రేమ్ కావడానికి ఒక ప్రాపర్ వర్డ్ ఫామ్ని మనం అక్కడ చూస్ చేసి రాయాలండి. జస్ట్ మనకు బ్రాకెట్లో హింట్ ఇస్తాడు. ద ట్రైన్ ఇలాంటి క్వశ్చన్ ఒకటే ఇస్తాడండి. ఇది మొత్తం కలిపి ఒక క్వశ్చన్ లాగానే ఇస్తాడు మనకు టెట్లో. 1 మార్క్ ఇస్తాడు. ఇదంతా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ 5, 6 బ్రాకెట్స్ని మనం ఫిల్ చేయాలి కదా. ఇలాంటిది మొత్తం కలిపి ఒకటే క్వశ్చన్ లాగా ఇస్తాడు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్లో ఆన్సర్స్ ఇస్తాడు. సో అది మనం చూస్ చేసి రాయాల్సి వస్తుంది. మీరు ఒకసారి దీన్ని మొత్తం స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండి. సో దేనికి ఏం పెట్టాలనేది రీచ్ అంటే రీచ్డ్ పెట్టాలి. ఇక్కడ కమ్ ఉంది, హ్యాడ్ కమ్ అనేది వాడాల్సి వస్తుంది. ఈ సెంటెన్స్కి అనుగుణంగా పారాగ్రాఫ్ మీనింగ్కి అనుగుణంగా మనం దాన్ని మార్చాల్సి వస్తుంది. ఇవన్నీ వర్బ్ ఫామ్స్ అనమాట. అండర్స్టూడ్ వస్తుంది అక్కడ. ఆ తర్వాత ఫర్గెట్ అని వస్తుంది. ఆ తర్వాత ఆస్క్డ్ వస్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసిన హ్యాపెండ్. సో ఈ విధంగా మనకి 4th క్లాస్కి సంబంధించి అన్ని 8 లెసన్స్ బ్యాక్ సైడ్ ఉన్న ఎక్సర్సైజ్ అంతా మనం ఒకటే వీడియోలో కేవలం 10 నిమిషాల్లో తెలుసుకున్నామండి. సో ఇది నేను కాస్త స్పీడ్గా వెళ్తున్నాను ఎందుకంటే వీడియో ఎక్కువగా ల్యాగ్ కావద్దని చెప్పేసి. కాబట్టి ఇంకా ఇంగ్లీష్కి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళు ఇప్పుడున్నది కేవలం 40 డేస్ 35 డేస్ 40 డేస్ మాత్రమే ఉంది. కాబట్టి ఇలాంటి వీడియోస్లో చూడండి. ఎందుకంటే మనకి ఎన్సీఈఆర్టీ బుక్స్, మన టెక్స్ట్ బుక్స్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో నుండే మనకు క్వశ్చన్స్ అడుగుతాడండి, బయట నుండి అడగడు. కాబట్టి మనం టెక్స్ట్ బుక్స్ బ్యాక్ సైడ్ ఉన్న గ్రామర్ నేను మీకు వీడియోస్ రూపంలో చేస్తున్నాను. ఇంతకుముందు 3rd క్లాస్ వీడియో చేశాను, ఇప్పుడు 4th చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో 5th క్లాస్ 6th క్లాస్ ఇలా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క క్లాస్ని బట్టి ప్రతి లెసన్ బ్యాక్ సైడ్ ఉన్న ఎక్సర్సైజెస్ని మొత్తం కవర్ చేస్తాను విత్ ఆన్సర్స్. కాబట్టి టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుంది నేను భావిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. సో టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన ఛానల్ లింక్ని షేర్ చేయండి అండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.